కాణిపాకం స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. వినాయక చవితి సందర్భంగా గణనాథుణ్ణి దర్శించుకునేందుకు భక్తులు వేలాదిగా తరలివస్తున్నారు. ఆలయానికి వస్తున్న భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇక రేపటి నుంచి వివిధ కార్యక్రమాలతో గణనాథుడికి ప్రత్యేక పూజలు జరుగుతాయంటున్న ఆలయ అర్చకులు ఫణి కుమార్తో మా కరెస్పాండెంట్ విజయమూర్తి ఫేస్ టు ఫేస్. ప్రమాణాలకు నిలమైనటువంటి కాణిపాకం స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు రేపు ధ్వజారోహణంతో ప్రారంభం కాబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆలయ అధికారులు అన్ని సర్వం సిద్ధం చేసి ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆలయ విశిష్టతకు సంబంధించి మనతో మాట్లాడటానికి ఫణి కుమార్ శర్మ సిద్ధంగా ఉన్నారు. స్వామి చెప్పండి, కాణిపాకం ఆలయానికి ఏడాదికి కూడా భక్తుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. కాణిపాకం ఆలయ విశిష్టత ఏంటి స్వామి? గణేశాయ నమః. ఇక్కడ స్వామివారు స్వయంభూ గణపతి అండి. సుమారు 1000 సంవత్సరాల క్రితం స్వామివారు ఇక్కడ వెలిసారని ప్రతీతి. బావిలో పుట్టి పెరుగుతూ ఉండడం ఒక విశేషం. సజీవమూర్తి అనగా మనిషిలాగానే ఎత్తు లావు పెరగడం అనేది విశేషం. సజీవమూర్తి కనుక ఇక్కడ ఒక్కసారి దర్శించుకుని వాళ్ళ కోరికను వెళ్ళిపుచ్చుకుంటే అతి శీఘ్రంగా వరాన్ని ఇస్తాడు. కాబట్టి స్వామివారికి వరసిద్ధి వినాయకుడు అని పేరు. ఇక్కడ సత్య ప్రమాణాలకి ప్రతీతి. ఇక్కడ అసత్యపు ప్రమాణం చేసిన వెంటనే 90 రోజుల లోపల శిక్ష అనుభవిస్తారనేది ఇప్పటికీ జరుగుతున్నటువంటి విశేషమైనటువంటి సంఘటన. ఇక్కడ స్వామివారికి అన్ని చోట్ల మామూలుగా నవరాత్రి బ్రహ్మోత్సవాలని చెప్తూ ఉంటాం. కానీ ఇక్కడ స్వామివారికి నవరాత్రి బ్రహ్మోత్సవాలతో పాటుగా విశేషంగా 21 రోజులు బ్రహ్మోత్సవాలు జరగడం ఎక్కడా మన ఆంధ్రప్రదేశ్లో లేదు, ఇక్కడ మాత్రమే జరుగుతుంది. అలాగా ప్రతిరోజు ఒక వాహన సేవ ఉంటుంది. 14 గ్రామాల్లో ఉన్న ఉభయదారులందరికీ కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఉభయం ఉంటుంది, ఒక్కొక్క వాహనం ఉంటుంది. ఆ రోజు ఖర్చంతా వారు భరిస్తుకుంటూ ఆలయం వారితో సహాయ సహకారాలు అందించుకుంటూ అందరూ కూడా పరస్పరంగా సహకరించుకుని వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అత్యంత వైభవంగా ఈ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఇక్కడ వచ్చిన భక్తులకి ఎటువంటి అసౌకర్యాలు లేకుండా జిల్లా యంత్రాంగం కానీ ఎమ్మెల్యే గారు లేదా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారు అత్యంత వైభవంగా ఏర్పాట్లు చేసి ఉన్నారు. కానీ ఒక్కసారైనా స్వామివారిని దర్శించి తరించి స్వామివారి అనుగ్రహాన్ని పొందాలని ఆశిస్తున్నాం. అంటే రేపు బ్రహ్మోత్సవాలు ఏ లగ్నంలో ప్రారంభం కాబోతున్నాయి? ఎన్ని గంటలకు ధ్వజారోహణ ఘట్టం చేయబోతున్నారు సార్? రేపు ఉదయం 9 గంటల నుంచి 10 గంటల లోపల సుమారుగా 8 నుంచి 10 వరకు చాలా విశేషమైనటువంటి సమయంగా అనుకున్నారు. ఆ సమయంలో స్వామివారికి ధ్వజ ఆరోహణం జరుగుతుంది. ఆ తర్వాత యాగశాల ప్రవేశము, యాగశాల పూజా కార్యక్రమాలు ఉంటాయి. సాయంత్రం దీక్షాధారణ ఉంటుంది. రేపటి నుంచి 9 రోజులు నవాహ్నిక బ్రహ్మోత్సవాలు. అవి పూర్తయిన తరువాత ప్రత్యేక ఉత్సవాలు అలాగే అది కంటిన్యూ అవుతాయి. అది ఇక్కడ విశేషం. కోరిన కోరికలు తీరడం ఇచ్చినటువంటి స్వామివారి యొక్క వరసిద్ధుడు కావడంతో పెద్ద ఎత్తున భక్తులంతా కూడా వచ్చి తరలికి స్వామివారిని దర్శించుకుంటూ తమ కోరికలు నిరూపించుకుంటున్నారని చెప్పేసి స్వామి చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ శ్రీకాంత్తో విజయమూర్తి, సాక్షి టీవీ, కాణిపాకం ఆలయం నుంచి.